హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ టిఫిన్ తినేసి టీ తాగేసారా? కరెక్ట్గా ఇప్పుడైతే 8 అవుతుందండి. నేను ఇప్పుడే టీ తాగాను. మా అబ్బాయికి అయితే స్కూల్కి అయితే పంపిస్తాను. ఈరోజు మా అబ్బాయికి అయితే నిమ్మకాయ పులిహోర అయితే చేశానండి. కరివేపాకు రైస్ కానీ లేదంటే ఇంకా పెరిగాను రెండింటి అదే పెడతాను. మా అబ్బాయి అయితే నిమ్మకాయ పులిహోర చేయమన్నారు. సరే అని చెప్పి నిమ్మకాయ పులిహోర ఒకరి కోసం చేసి పంపించాను స్కూల్కి అయితే. ఇప్పుడైతే ఇంకా నేను పనులు అయితే అంట్లు తోమేస్తాను. ఇంకా ఇల్లు తోటం అయితే ఒకటి ఉంది. మా కోసం కర్రీ అయితే వండుకోవాలండి. ఎండ చూసారు ఎంత దారుణంగా ఉంది. ఎండ ఏదో ఇప్పుడు కరెక్ట్గా 8 అయింది టైం, కాకపోతే ఇప్పుడు ఏదో పండు ఆ టైం అయినట్టు ఉంది ఎండ అయితే కనుకండి. హాల్లో కూడా వచ్చేసింది సూర్య, ఫుల్గా ఎండ వచ్చేసింది చూసారా హాల్లోకి అయితే కనుకండి. సూర్యకిరణ ఇంట్లో పడడం చాలా మంచిదే. మనకి ఏమన్నా వర్షం పడినప్పుడు చిరాకుగా ఉంటుంది, కానీ మనసంతని ఏదో నీరసంగా అనిపిస్తుంది. కానీ సూర్యకిరణాలు పడితే మనకి హెల్త్కి చాలా మంచిది, మనకి కొంచెం ఉల్లాసంగా అనిపిస్తూ ఉంటుంది నాకైతే ఇలా సూర్యకిరణాలు ఇంట్లో పడడం వల్ల అయితే కనుక. ఇప్పుడు టైం చూస్తే కనుక 8 అయింది. 8కి ఎంత చూసారు ఎండ అయితే చాలా ఎండ అయితే దారుణంగా ఉందండి. ఎండాకాలంలాగా అయితే ఉంది. కురిస్తే వర్షాలు కుట్టినా లేదంటే ఎండ అయితే విపరీతంగా ఇలాగే వచ్చేస్తుంది. ఓకే, బాయ్ బాయ్.